మన పార్టీలో చేరవుతున్నటువంటి ఈ నియోజకవర్గంలో కార్పొరేటర్ 4 సార్లు కార్పొరేటర్ ఎన్నడూ ఓటమి ఎరగని శేషాద్రి గారు, చక్రధర్ గారు, అదేవిధంగా సాయినాథ్ గారు మొన్ననే చేరినటువంటి ఈరోజు ఈ రోజున అలాగే తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అశేష జనవాహిని, భారత మాత ముద్దు బిడ్డలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈటల రాజేందర్ అన్న గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పి ఈ రోజున ఈ యొక్క పాదయాత్ర, ఈ యొక్క ర్యాలీ ఇదంతా చూస్తుంటే నిజంగా కూడా భారత మాత పులకించిపోతుందని చెప్పి మీ అందరూ కూడా మనవి చేసుకుంటాం. ఈ రోజున ఈటల రాజేందర్ గెలుపు ఒక పార్లమెంట్ నిజమైన గెలుపు కాదు, భారతదేశం యొక్క గెలుపు. విశ్వగురువు తయారు కావాలంటే ఈ రోజున భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి ఈ యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ అన్న గారికి తిరుగు లేని మెజార్టీని అందించి పంపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజున చూస్తున్నాం, గతంలో మన దగ్గర ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఎన్నిసార్లు మనకు కనబడ్డారు, ఎన్నిసార్లు మన ఏరియాకి వచ్చారు. అసలు నిజాంపేట మున్సిపాలిటీ అనేది ఉన్నదా, అసలు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఉన్నదా అనేది వాళ్ళకి తెలుసా అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం ఈ రోజు నిలబడే క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ఎక్కడ క్యాండిడేట్, ఆమె ముఖం ఎవరైనా ఎప్పుడైనా చూసిండ్రా? అలా ఈ రోజున టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ క్యాండిడేట్, ఆయన ఎప్పటి నుంచి యుద్ధాలు పనిచేసిండు, ఎప్పటి నుంచి ఆ పార్టీలో పనిచేసారు, ఎవరికి అతిరేక ఈ రోజు క్యాండిడేట్ తీసుకొచ్చి మన మీద చూసిండు. కానీ ఈటల రాజేందర్ వ్యక్తి కాదు, తెలంగాణ ఉద్యమకర్త. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దాంట్లో ఈటల రాజేందర్ అన్న కృషి ఫలితం మనందరికీ తెలిసిందే. ఆయన తెలియని వ్యక్తి ఎవరు కూడా లేదు ఈ రోజున. అందుకే మనందరికి కూడా అటువంటి వ్యక్తి మనకిచ్చి ఈ రోజున పార్లమెంట్ లో మల్కాజ్గిరి నియోజకవర్గ వారిదే కాదు, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ యొక్క బాగోగుల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి పార్లమెంట్ లో గలానిప్పించే సత్తా దమ్మున్న నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న. కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ అన్న గారికి కమలం పువ్వు మీద 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున మన యొక్క ఓటు కమలం పువ్వు మీద ఈ రోజున ఓటేస్తున్నామంటే మనకు మనం ఓటేసుకునేది కాదు, భారతదేశం అభివృద్ధి గురించి, భారతదేశం విశ్వగురువు తయారవడానికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా నిలిపించుకొస్తున్నామని మనం చేస్తున్నాం.